అగైన్ ఇఫ్ యూ థింక్ దీస్ వీడియోస్ ఆర్ పీవైక్యూస్ మోడల్ పేపర్ సాల్వింగ్ అని అనుకుంటే ఎస్, కానీ దీంట్లో చాలా ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉన్నాయి. వాట్ ఈస్ దాట్? హౌ టు అప్డేట్, హౌ టు బి విజిలెంట్ అండ్ ద మల్టీ డైమెన్షనల్ ఏరియాస్ అనేటివి మనం ఇక్కడ కవర్ చేస్తాం. మోర్ ఓవర్ ఎస్ఎస్సి వెండార్ చేంజ్కి మన మినిమం ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవాలి అని అంటే దీస్ విల్ బికమ్ ద బేస్. దో యూ ఫీల్ దట్ జీడీ ఎగ్జామ్ అనేది చాలా చిన్నది అని అనుకుంటే యూ ఆన్సర్ దిస్. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ వేసుకోండి, మైనస్ పెడితే -1 వేసుకోండి, మీ మార్క్స్ మీరే తెలుసుకోండి. ఐ బెట్ మీరు 3 to 4 క్వశ్చన్స్ ఆర్ 3 to 4 టాపిక్స్ ఈ వీడియో నుంచి ఖచ్చితంగా తీసేసుకుంటారు యాజ్ అన్ అప్డేషన్ ఆఫ్ యువర్ కోర్స్. దిస్ ఇస్ ఇట్. లెట్ us begin the video. And now we are watching, what is this? Yep. Ah, this is it. 21st of February 2024, first morning, first shift జరిగిన GD 2024 ఎగ్జామ్ మనం డిస్కస్ చేస్తాం. వితౌట్ వేస్టింగ్ ఎనీ ఆఫ్ యువర్ టైమ్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అగైన్ లెట్ us get back. Now, see, select the most appropriate option for the given blank. Dash each other's hands, otherwise you will fall. పడిపోతారు. క్యారీ కాదు, కీప్ కాదు, క్లాప్ కాదు, హోల్డ్. ఆన్సర్ హోల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్స్, అదర్వైజ్ మీరు పడిపోతారు. క్యారీ అయితే కాదు, తీసుకొని వెళ్ళడమా? ఉంచండి, కీప్, క్లాప్, చప్పట్లు కొడితే పడిపోరా? సో హోల్డ్ యువర్ హ్యాండ్స్ సో దట్ యు విల్ నాట్ ఫాల్. నెక్స్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్, ఇట్ ఈస్ డాష్ టు సీ హౌ ద మూవీ స్టార్ యాక్టెడ్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, వెరీ గుడ్. ఇట్ ఈజ్, దీన్ని ఏమని రాయొచ్చు? ఇట్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది అని అంటే డిసప్పాయింటెడ్ అని రాదు, ఇట్ ఈస్ డిసప్పాయింటెడ్ రాదు. ఇట్ హ్యాస్ వచ్చిందా, ఈజ్ వచ్చిందంటే మళ్ళీ హ్యాస్ వస్తుందా? రాదు. ఇట్ ఈస్ డిసప్పాయింట్ వస్తుందా? ఇది రాదు అనేది మీకు తెలియాలి. అగైన్ ఇది రైడర్, ఇది మీకు రాదు అనేది తెలియాలి. నెక్స్ట్ ఈజ్ అనేది వచ్చింది అని అంటే ఇట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ING వస్తుంది అనేది తెలియాలి. ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్. అవునండి, కరెక్ట్. అప్రాప్రియేట్ సినానిమ్, టెండెన్సీ అని అంటే ఏ పతియా? ఆ పతి ఎట్లుంటాడు? నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ ఎంతూజియాస్టిక్, నాట్ ఎనర్జెటిక్. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అపతి అని అంటే పతి ఎట్లుంటాడు? నాట్ ఎనర్జెటిక్, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా. సో టెండెన్సీ అంటేనే ఇంట్రెస్ట్ చూపించడం. మనం సినానిమ్ అడిగారు కాబట్టి యాంటోనిమ్ అడిగింటే ఆ పతి వచ్చేవాడు. సో ఇన్యాక్టివిటీ కాదు, డిఫరెన్స్ గురించి తెలుసు. డిఫరెన్స్ అంటే మీకు ఆపోజిట్ అని తెలుసు. ఈ 3 కాదని తెలిస్తే ఆన్సర్ ఇదని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రాపెన్సిటీ అనేది నాకు తెలియాలని 100% తెలియదు, అంటే రూల్ లేదు. కాబట్టి ఇది తెలియకపోయినా ఈ 3 తెలియాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలిమినేషన్ టెక్నిక్. ప్రొపెన్సిటీ ఈస్ ద ఆన్సర్. టెండెన్సీ అని అంటే ప్రొపెన్సిటీ. ఫీలింగ్ టు డూ, ఇంట్రెస్ట్. A truck driver pull over to the side of the road. సైడ్ ఆఫ్ ద రోడ్కి పక్కన పెట్టాడు అనేసి ద ట్రక్ డ్రైవర్. ఆల్రెడీ జరిగిన సంఘటన కాబట్టి పుల్స్ అనేది రాదు, అండ్ అండర్ అనేది తప్పు. పుల్డ్ ఓవర్ ఇది కరెక్ట్. పుల్లింగ్ ఇంకా జరుగుతూ ఉంది అని అంటే ING వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉందా? రాలేదు, ఇక్కడ లేదు, కాబట్టి ఇది తప్పు. నో ఇంప్రూవ్మెంట్ అనేది అనేది తప్పు. ఇట్ ఈస్ పుల్డ్ ఓవర్. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, పుల్డ్ ఓవర్. ఈజీ థింగ్, కానీ దీనికి అనాలిసిస్ కావాలి. ఆ అనాలిసిస్ ఎట్లా ఉండాలనేది నేను మీకు చెప్తున్నా. బండా బహదూర్ వాజ్ డిఫీటెడ్ బై ఫరూక్ సియార్ టు పుట్ టు డెత్ ఇన్ 1716. డాష్ ద సిక్ పాలిటీ. ఓకే, ఇంతవరకు ఒక స్టేట్మెంట్. దీనికి కంజంక్షన్ ఒకటి యాడ్ అవ్వాలి. ద సిక్ పాలిటీ వన్స్ అగైన్ బికేమ్ లీడర్లెస్. ఈ బందా బహదూర్ అనే అతను ఫరూక్ సియార్ చేత డిఫీట్ చేయబడతారంట 1716లో. తర్వాత ఏమవుతుంది? ఆ సిక్ పాలిటీ ఏదైతే ఉందో మళ్ళీ లీడర్లెస్ అయిపోతుంది. దీనివల్ల ఇది జరుగుతుంది. కాబట్టి దస్ ఆన్సర్. హౌఎవర్ బికాజ్ హెన్స్ ఫోర్త్ అనేది తప్పు. ఇది మీ 135కి -4 తెచ్చిపెట్టే ఆన్సర్, ఆర్ మీరు అటెంప్ట్ చేయకోకుండా వదిలేసే క్వశ్చన్. దో ఇట్ ఈస్ GD. నౌ యూ టెల్ ద లెవెల్ ఆఫ్ GD. ఇది ఎప్పుడొస్తుంది, ఇది ఎప్పుడొస్తుంది అనేది మీ అప్డేషన్. ఇది మీకు తెలుసు అనంటే ఓకే, ఇది తెలియదు అనన్నా ఇది ఖచ్చితంగా ఇక్కడ వస్తుందనేది తెలియాలి. కంజంక్షన్ దస్ అనేది. ఇంకా నేను ఇఫ్లో ఉంటా, ఇంకా నేను అండ్లో ఉంటా, ఇంకా నేను ఐదర్ ఆర్ నైదర్ నార్లో ఉంటా అనంటే ఆట ముగిసింది. దయచేసి మీరు అప్డేట్ అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి అవ్వండి. నా అండ్ ఇంక్రీజింగ్లీ స్మార్ట్ నావిగేషన్ ఎయిడ్స్ ఇన్ ద కాక్పిట్ బ్రాట్ far greater precision and efficiency to route planning. Incorrectly spelled word. Okay. Increasingly smart navigation aids in the cockpit brought far greater precision and efficiency. ఇక్కడ I ఈ బదులు efficiency, EFF I. Answer is this.
నెక్స్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ బెరీవ్మెంట్. బెరీవ్మెంట్ అంటే నియర్ అండ్ డియర్, ఎవరైనా ఫ్రెండ్ కానీ దగ్గరున్న రిలేటివ్ కానీ చనిపోతే ఉండే బాధనే బెరీవ్మెంట్ అంటాం. బెరీవ్మెంట్కి ఆపోజిట్ యాంటనిమ్ అడుగుతున్నాడు, కంఫర్ట్ అవ్వచ్చు. డిస్ట్రెస్ అంటే కాదు, బాధ సినానిమ్ అవుతుంది, కాదు సినానిమ్ అవుతుంది. ఆన్సర్ ఇస్ డిస్కంఫర్ట్. ఉన్న 4 ఆప్షన్స్లో ఇదే యాంటనిమ్. యాంటోనిమ్, యాంటోనిమ్, యాంటోనీ. దేంతోని? టెక్నాలజీస్ దట్ సర్కంవెంట్ సెన్సార్షిప్ ఈజ్ ఇంక్రీజింగ్లీ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఓకే, ఎంత ఈజీ తుప్పాస్ క్వశ్చన్ తెలిసిన ఇది. బె 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 ఐల్ టెల్ యూ సి హౌ తుప్పాస్ ఇట్ ఇస్. ఐల్ టెల్ యూ సి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇది టెక్నాలజీస్, సింగులర్ సబ్జెక్ట్. ఇదంతా మనకు దీన్ని రిప్రజెంట్ చేయడానికి వస్తుందని తెలుసు. సింగులర్ సబ్జెక్ట్ అయితే మనకేం రావాలి? ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అయితే, సారీ ప్లూరల్ సబ్జెక్ట్, ఐఎమ్ మిస్టేకెన్. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్ రావాలి. అంటే ఇక్కడ ఏం రావాలి? ఆర్. రైట్. టెక్నాలజీస్ ఆర్ అనేది వస్తే సరిపోతుంది. నౌ ఐ లవ్డ్ జో పర్హాప్స్ ఫర్ నో బెస్ట్ రీజన్. ఇక్కడికి ఆగిపోవాలి, బట్ ఇదంతా అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ నో బెస్ట్ అనేది రాదు. మీరు చదువుతున్నారంటే నో గుడ్ రీజన్ అంటాం. మీరు మాట్లాడుతూ ఉండండి, అప్పుడే మీకు కొన్ని వస్తాయి. ఐ డిడ్ దిస్ ఫర్ నో గుడ్ రీజన్ అని అంటాం. నో గుడ్ రీజన్, నో బెస్ట్ రీజన్ ఉండదు, నో గుడ్ రీజన్ ఉంటుంది. బెస్ట్ అనేది వచ్చింది అంటే ద రావాలి. కనీసం ఇట్లన్నా మీకు గుర్తుంటే, అంటే ఏదో ఒకటి దాంట్లో జెన్యున్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నో గుడ్ రీజన్ ఉంటుంది. ఆన్సర్ ఇస్ నో గుడ్ రీజన్. లవ్ ఇది. షీ ట్రావెల్డ్, ఇంకోటి చూడండి ఇక్కడ. వాట్ ఇస్ దిస్? హీ లవ్డ్ జో పర్హాప్స్ నో గుడ్ రీజన్. అసలు ఏ రీజన్ లేకుండా జోన్ లవ్ చేసేసాడంట. బా 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 బా. షీ ట్రావెల్డ్ టు ద కాన్ఫరెన్స్ అకార్డింగ్లీ టు హర్ మేనేజర్స్ ఇన్స్ట్రక్షన్. వావ్, ఎర్రర్. షీ ట్రావెల్డ్ టు ద కాన్ఫరెన్స్ అకార్డింగ్లీ టు కాదు, అకార్డింగ్లీ ఆన్ హర్ మేనేజర్స్ ఇన్స్ట్రక్షన్. అకార్డింగ్లీ ట్రావెల్డ్ ఆన్ హర్ మేనేజర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, మేనేజర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద షీ ట్రావెల్ టు ద కాన్ఫరెన్స్ అకార్డింగ్లీ. సో అకార్డింగ్లీ ఆన్. ఇడియమ్స్ అండ్ ఫ్రేస్. ప్లే యువర్ ఏస్. ప్లే కేర్ఫుల్లీ కాదు, ఎండ్ అన్ యాక్టివిటీ కాదు, ప్రాపర్టీ గురించి అసలే కాదు. యూజ్ యువర్ బెస్ట్ రిసోర్స్. ప్లే యువర్ ఏస్, మీ బెస్ట్ అవుట్పుట్ మీరు ఇచ్చేయండి అన్నట్టు. యూజ్ యువర్ బెస్ట్ రిసోర్స్. నౌ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. బట్ హీ ఆల్వేస్ రిప్లైడ్ ఓన్లీ విత్ అ సుపీరియర్ స్మైల్ అండ్ వెన్ ఆస్క్డ్ బై రిపోర్టర్స్ టు పుట్ ఫిలాసఫీ కాదు, ఫిలాసఫీ ఇట్లుంటుంది. ఇది తప్పు కాబట్టి తప్పు. బట్ హీ ఆల్వేస్ రిప్లైడ్ ఆన్ అ సుపీరియర్, ఇది కరెక్ట్, ఇది తప్పు కాబట్టి తప్పు. బట్ హీ ఆల్వేస్ రిప్లైడ్ ఆన్ సుపీరియర్ స్మైల్ వెన్ ఆస్క్డ్ బై రిపోర్టర్స్ టు పుట్ ఫిలాసఫీ ట్రిపుల్ ఎథిక్ ఇన్ 2 words. ఇది అవ్వచ్చు. బట్ హీ ఆల్వేస్ రిప్లైడ్ ఆన్ విత్ అ సుపీరియర్ స్మైల్ వెన్ ఆస్క్డ్ బై రిపోర్టర్స్ టు పుట్ సోఫియా, ఇది కరెక్ట్, ఇది తప్పు. అంటే ఆన్సర్ తప్పు. థర్డ్ ఆప్షన్, దట్స్ ఇట్. ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ప్లీజ్ గివ్ మీ 1 or more డాష్ టు ప్రూవ్ మై ఇన్నోసెన్స్. నా గురించి నేను ప్రూవ్ చేసుకోవడానికి అడిగేది ఏంటి? ఛాన్స్. గివ్ మీ 1 more ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఇది మీకు తెలిసి ఉంటుంది, ఇది కాదనేసి. దట్స్ ఇట్. ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని. స్టాప్ ప్రీచింగ్, కానీ కొన్ని మాత్రం తోపు క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి. స్టాప్ ప్రీచింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ టఫర్ టు డూ సంథింగ్ ఇన్ రియాలిటీ దాన్ టు సే ఆర్ థింక్. అంటే చెప్పడం కంటే చేయడం కష్టం అనేసి. ఈజియర్ సెడ్ దాన్ డన్. చేయడం కంటే చెప్పడం ఈజీ. ఇవన్నీ కాదు. ఇవన్నీ మనం ఈ 3 నాకు తెలిసి మనము ఈ 250 ఈడియమ్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో, చదువుతున్నామో, ఈ 3 కంప్లీట్ చేసేసాం. ఈ 3 గురించి ఆన్సర్ మనం డిస్కస్ చేసాం. అది కాదంటే ఇది కూడా ఫ్యూచర్లో వస్తుంది. నౌ అంటే వీఆర్ ఆన్ ద ట్రాక్. మనం చదివేది కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, అండ్ ఇన్ ద లైన్ ఉన్నామా లేదా అనే చెక్ పాయింట్కే పీవైక్యూస్ వెళ్ళిపోతాయి. వీఆర్ డూయింగ్ దట్. ద ఫ్లవర్స్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్లీ సెంట్ అంట. వెరీ తర్వాత స్ట్రాంగ్లీ రాదు, స్ట్రాంగ్ వస్తుంది. దట్స్ ఇట్. వెరీ స్ట్రాంగ్. ఆన్సర్ ఇస్ దిస్. స్ట్రాంగెస్ట్ వచ్చినప్పుడు ద రావాలి, లేదు. స్ట్రాంగర్ అనేది కంపారిటివ్, లేదు. నో ఇంప్రూవ్మెంట్ కాదు. ఆన్సర్ ఇస్ దిస్. నెక్స్ట్. The passage carefully. Okay. Welcoming the Italian Prime Minister on her first visit to India. ఓకే, ఫస్ట్ విజిటే కదా. మామూలు న్యూస్ పేపర్ చదివితే మీకు ఇది ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ విజిట్ అనేది, ఫస్ట్ రీచ్ కాదు, కాలింగ్ అనేది రాదు, లాంచింగ్ అని ఏమైనా లాంచ్ చేస్తున్నారా? రాకెట్ లాంచింగ్ ఇది, నథింగ్ సచ్. ఫస్ట్ విజిట్ టు ఇండియా. ద ప్రెసిడెంట్ సెడ్ షీ వాజ్ హ్యాపీ టు సీ అ యంగ్ అండ్ షీ అంటే లేటెస్ట్ ద్రౌపది ముర్ము గారే ఉంటారు అంతే. అంటే ఇది కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్న ఆర్టికల్. షీ వాజ్ హ్యాపీ టు సీ యంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఉమెన్ డాష్ ఇటలీ. షీ వాజ్ హ్యాపీ టు సీ యంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఉమెన్ లీడింగ్ అవ్వచ్చు. బికాజ్ పొలిటీషియన్స్ లీడ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయరు,
ప్రొక్యూర్ అంటే ఏమైనా సమకూర్చుకుంటున్నారా? లేదు. ఎక్స్పాండ్ చేస్తున్నారా ఇటలీని? నో. ఆన్సర్ ఈస్ లీడింగ్ ద ఇటలీ. షీ వాస్ హ్యాపీ టు సీ యంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఉమెన్ లీడింగ్ ఇటలీ. ఓకే. సో అండ్ సో. She noted that Miss Meloni is not only the first woman prime minister of Italy, but also the dash ever prime minister of her country. ఎప్పుడైతే ద వచ్చిందో యంగర్ రాదు, ఇది రావచ్చు, ఇది రాదు, ఇది రాదు. యంగెస్ట్ ఒకటే ఒకటి. ద యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎంత ఈజీ చూడండి. బాబా. నెక్స్ట్, ఇండియా అండ్ ఇటలీ ఆర్ కమిటెడ్ టు అచీవింగ్ ఎకనామిక్ గ్రోత్ బేస్డ్ ఆన్ అనేది వస్తుందని మీకు తెలుసు కదా. బేస్డ్ అలాంగ్ కాదు, బేస్డ్ ఆన్. బేస్డ్ టు బేస్డ్ ఇట్ రాదు. బేస్డ్ ఆన్, again phrasal verbs, based on the rule of law. Next, she expressed confidence that this visit would re-energize India and Italy యొక్క డాష్ రిలేషన్స్. కార్పోరియల్ కాదు మనకి, అగైన్ సాలిటరీ ఎక్స్క్లూజివ్ కాదు. ఇండియా అండ్ ఇటలీ అంటే ఎన్నున్నాయి? రెండిటి మధ్య అని అంటే బైలాటరల్. న్యూస్ పేపర్ బైలాటరల్ రిలేషన్స్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కెన్ కంప్లీట్ మినిమం మీకు 2 లేదా 3 టాపిక్స్ టు గెట్ వాట్ ఇస్ దిస్ అప్డేట్ ఇన్ యువర్ వాట్ ఇస్ దిస్ నోట్. అప్డేట్ వాట్ ఇస్ దిస్, మీ బుక్ ఏదో పెట్టింటారు కదా, దాంట్లో అప్డేట్ చేసుకోవడానికి 2-3 పాయింట్లు అయితే ఖచ్చితంగా దొరికింటాయి. ఇవి మీరు అప్డేట్ చేసుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ మనకు ఎక్స్పీరియన్స్, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అనేది కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. ఆల్ దిస్ ఇస్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ హౌ మచ్ టైమ్? 10 to 11 minutes. This is it and this is all. By this we complete this. But yes, there we have got a lot of things to explore and to experience. I shall meet you in the next video. Good day. Bye bye.